టాప్ 10 అల్లు అర్జున్ లుక్స్. అల్లు అర్జున్ ప్రతి సినిమాలో స్టైలిష్ గా కనిపిస్తాడు. మరి ఏ సినిమాలో ఎట్లా కనిపించిండో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ సినిమా వచ్చేసి ఆర్య సినిమాలో అల్లు అర్జున్ లవర్ బాయ్ గా కనిపిస్తాడు. అర్జున్ గా ప్రేమను స్వార్థం లేకుండా భావించే యువకుడిగా కనిపిస్తాడు. గీతను ఒక చూపులోనే ప్రేమిస్తాడు, బలవంతం చెయ్యడు. ఆయన ప్రేమను నిరూపించేందుకు ఎన్నో త్యాగాలు చేస్తాడు. చివరికి నిజమైన ప్రేమ అంటే స్వచ్ఛ గౌరవం అని చూపిస్తూ గీత హృదయాన్ని గెలుచుకుంటాడు. రెండవ సినిమా బన్నీ సినిమాల అల్లు అర్జున్ బన్నీగా చురకైన వ్యక్తిగా ధైర్యవంతుడైన యువకుడిగా కనిపిస్తాడు. మహాలక్ష్మిని ప్రేమిస్తూ ఆమె కుటుంబ సమస్యలో సహాయం చేస్తాడు. ఆయన తెలివి ధైర్యంతో విలన్లను ఎదుర్కొని ప్రేమను గెలుచుకుంటాడు. కుటుంబ విలువలు ప్రేమకు నిబద్ధతను చూపించే పాత్రగా ఈ సినిమాలో ఈయన నిలుస్తాడు. మూడవ సినిమా వచ్చేసి దేశముదురు. ఈ సినిమాలో అల్లు అర్జున్ బాలు అనే టీవీ జర్నలిస్ట్ గా కనిపిస్తాడు. ఆయన హిమాలయాల్లో ఉండే వైష్ణవి అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెను కాపాడేందుకు విలన్లతో పోరాడుతాడు. ప్రేమ కోసం ప్రాణాలకైనా తెగించే వ్యక్తిగా ధైర్యం మరియు నిజాయితీతో చివరకు తన ప్రేమను సాధిస్తాడు. ఈ సినిమాలో మొదటగా 6 ప్యాక్ బాడీని కూడా సాధించాడు మన అల్లు అర్జున్. నాలుగవ సినిమా ఆర్యాకి సీక్వెల్ గా వచ్చిన సినిమా ఆర్య 2 సినిమాలో అల్లు అర్జున్ ఆర్యగా విచిత్రమైన స్వార్థపూరితమైన ప్రేమను చూపించే ఒక యువకుడిగా కనిపిస్తాడు. ఆయన స్నేహితుడు అజయ్ జీవితంలోకి వచ్చి గీతపై ప్రేమను పెంచుకుంటాడు. ప్రేమ కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతాడు. చివరికి ఆయన తప్పులు గ్రహించి స్నేహం మరియు ప్రేమ విలువను అర్థమయ్యేలా చేస్తాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్స్ వచ్చేసి స్టైలిష్ గా లాంగ్ హెయిర్ తో ఒక స్టైలిష్ బాయ్ గా కనిపిస్తాడు. ఐదవ సినిమా బద్రీనాథ్. ఈ సినిమాలో అల్లు అర్జున్ బద్రీనాథ్ గా ఆలయ రక్షకుడిగా ధైర్యంగా కనిపిస్తాడు. ఆయన భక్తి కర్తవ్యానికి కట్టుబడి ఉంటాడు. అలకనందను ప్రేమిస్తూ ఆమెను ప్రమాదాల నుండి కాపాడుతాడు. దుష్టులని ఎదుర్కొని ధర్మాన్ని నిలబెడతాడు. ప్రేమ భక్తి ధైర్యం కలిగిన ఈ పాత్రలో చివరకు ఆయన లక్ష్యాన్ని సాధిస్తాడు. ఆరవ సినిమా జులై సినిమాలో అల్లు అర్జున్ రవీందర్ నారాయణ్ తెలివైన సరదా యువకుడిగా కనిపిస్తాడు. బ్యాంకు దోపిడీ కేసులో కీలక పాత్ర పోషిస్తూ విలన్లను తన తెలివితో మోసం చేస్తాడు. ప్రేమలో కూడా చురుకుగా ఉంటాడు. ఆయన ధైర్యం హాస్యం తెలివితో చివరకు న్యాయం సాధించి అందరి మనసులు గెలుచుకుంటాడు. ఈ సినిమాలో ఒక స్టైలిష్ లుక్ లో ఒక యంగ్ యువకుడిగా ఈ సినిమాలో మన అల్లు అర్జున్ కనిపిస్తాడు. ఏడవ సినిమా సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ గణేష్ గా శక్తివంతమైన న్యాయం కోసం పోరాడే యువకుడిగా కనిపిస్తాడు. అన్యాయాన్ని సహించకుండా విలన్లపై గట్టిగా ఎదురుదాడి చేస్తాడు. రక్షణ లేని ప్రజల కోసం ఆయన నిలబడతాడు. ధైర్యం శక్తితో దుష్టులని అంతం చేసి సమాజానికి న్యాయం తీసుకువచ్చే హీరోగా నిలుస్తాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ ఒక బాడీ బిల్డింగ్ పాత్రలో భారీగా కనిపిస్తుంది. ఎనిమిదవ సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ సినిమాలో అల్లు అర్జున్ సూర్యగా ఆర్మీ సైనికుడిగా కోపం ఎక్కువగా ఉండే ఒక యువకుడిగా కనిపిస్తాడు. దేశభక్తి ఉన్నప్పటికీ ఆయన కోపాన్ని నియంత్రించలేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు. ఆయన మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ క్రమశిక్షణ నేర్చుకుంటాడు. చివరికి నిజమైన సైనికుడిగా మారి దేశానికి సేవ చేయాలనే లక్ష్యాన్ని సాధిస్తాడు. ఈ సినిమాలో ఒక భారీ సైనికుడిలా కనిపించే బాడీ బిల్డర్ లా అల్లు అర్జున్ లుక్స్ కనిపిస్తాయి. ఈ లుక్ అంటే ఎంతో మందికి చాలా ఇష్టం. భారీ ఎత్తైన మజిల్స్ తో అల్లు అర్జున్ ఒక స్టైలిష్ హీరోలా ఈ సినిమాలా కనిపిస్తాడు. తొమ్మిదవ సినిమా అలా వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ బంటిగా సరదా తెలివైన యువకుడిగా కనిపిస్తాడు. ఆయన అసలు కుటుంబ రహస్యం తెలుసుకొని ఆయన నిజమైన స్థానం కోసం ఎంతో పోరాడుతాడు. కుటుంబానికి ప్రేమ గౌరవం చూపిస్తూ ఎన్నో సమస్యలను పరిష్కరిస్తాడు. ఆయన తెలివి ధైర్యంతో చివరకు కుటుంబంలో కలిపి సంతోషాన్ని తీసుకొస్తాడు. అల్లు అర్జున్ ఈ సినిమాలో లాంగ్ హెయిర్ స్టైలిష్ లుక్ లో స్మార్ట్ గా ఈ సినిమాలో కనిపిస్తాడు. 10వ సినిమా పుష్ప 2 ది రూల్ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ గా అహంకారం ధైర్యం కలిగిన ఒక స్మగ్లర్ గా కనిపిస్తాడు. ఆయన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు శత్రువులతో పోరాడుతాడు. అధికారులతో ఎదిగి ప్రతిబంధకాలను ఎదుర్కొంటాడు. ఆయన తెలివి ధైర్యంతో శక్తివంతుడిగా మారి తన నియమాలను తానే సృష్టించి ఒక నాయకుడిగా నిలుస్తాడు. ఈ సినిమాలో ఒక స్మగ్లర్ లుక్ షేడ్ గా అల్లు అర్జున్ లుక్ ఉంటది. ఇది అల్లు అర్జున్ ఆర్య నుంచి పుష్ప 2 వరకు ఆయన నటించిన సినిమాలు ఆయన లుక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ మరియు మూవీ రివ్యూల కోసం మా 70mm పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.